వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఎవరెవరు పార్టీని వీడుతారో అన్న దానిపై ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో స్పష్టత వస్తోంది. ఇప్పుడు కేవలం ఆర్ కృష్ణయ్య, అయోధ్య రామరెడ్డి వీళ్ళిద్దరూ మాత్రమే పార్టీ మారుతున్నారా లేదా అన్న దానిపైన స్పందించాల్సి ఉంది. మిగిలిన వాళ్ళంతా దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు అయితే రాజీనామా చేసేశారు. వాళ్ళు టీడీపీలోనికి వెళ్ళిపోవడం అయితే ఖాయమైంది. మరో ఎంపీ గొల్ల బాబురావు మాత్రమే కాస్త అనుమానాస్పదంగా స్పందించారు. ఢిల్లీలో మీరు పార్టీ మారుతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. ఇప్పుడే ఏమీ చెప్పలేమని మాట్లాడారు. ఒకవేళ పార్టీ మారే ఉద్దేశం బాబురావుకు లేకపోయి ఉంటే వెంటనే ఖండించి ఉండేవారు, లేకుంటే పార్టీ మారే ఉద్దేశం ఉంటే అవునని చెప్పి ఉండేవారు. అలా కాకుండా ఇప్పుడే ఏమీ చెప్పలేము అని అంటూ ఉన్నారంటే ఆయనకు మరో ఆలోచన ఉంది, ఆ ఆలోచన మీద కసరత్తు జరుగుతోంది అన్న అభిప్రాయానికి అయితే అవకాశం ఇచ్చింది. గొల్ల బాబురావు తీరైతే కాస్త అనుమానాస్పదంగానే ఉంది. ఆయన పార్టీలో ఉంటారా లేదా అన్నదైతే తేలాలి. ఇప్పటికే తాము పార్టీ మారడం లేదు అని మేడా రఘునాథ్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పేశారు. విజయసాయిరెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి పార్టీ మారే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా పార్టీ మారడం లేదు. పరిమళ నత్వాని కూడా ఆయన ఏ పార్టీ ఎక్కడున్నా కూడా ఆయన అంటూ మళ్ళీ ఇలా పార్టీలు మారడం అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు క్లారిటీ రావాల్సింది ఆర్ కృష్ణయ్య, అయోధ్య రామరెడ్డి వీళ్ళిద్దరూ స్పందించాలి. వీళ్ళిద్దరూ ఇంకా ఇప్పటివరకు స్పందించలేదు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీనిపైన పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాల్ని ఖండించారు. తాను ఆర్థికంగా పేదవాడినై ఉండవచ్చు కానీ విధేయతలో మాత్రం శ్రీమంతుడిని అని చెప్పారు. ఈ విషయాన్ని ఇదివరకే చాలాసార్లు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తనకు ఎలాంటి అన్యాయం చేయలేదు. వైఎస్ఆర్ ఎలాగైతే ప్రోత్సహించారో జగన్మోహన్ రెడ్డి కూడా తన పట్ల అలాగే వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడవడం అన్నది కలలో కూడా అయ్యే పని కాదు. ఈ విషయం తెలుసుకోకుండా కనీసం జర్నలిజం విలువల్ని పాటించి కనీసం మీరు పార్టీ మారుతున్నారా లేదా అని తన నుంచి వివరణ తీసుకోకుండా కొన్ని టీవీ ఛానళ్ళు పార్టీ మారుతున్నట్టు స్క్రోలింగ్ వేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. జర్నలిజంలో కూడా విలువలు పెంచుకోవాలి. తానైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు అని పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా స్పష్టత ఇచ్చారు. సో ఇప్పుడు ఆర్ కృష్ణయ్య, అయోధ్య రామరెడ్డి వీళ్ళిద్దరూ స్పందిస్తే పార్టీలో ఎవరుంటారు లేదన్న దానిపై పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు ఉంటామని స్పష్టంగా తేల్చేసిన వాళ్ళ లిస్టులో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. పార్టీ మారిన వాళ్ళలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు ఉంటున్నారు. అటు ఇటుగా స్పందిస్తున్న వ్యక్తుల్లో గొల్ల బాబురావు ఉన్నారు. ఇంకా పూర్తిగా స్పందించాల్సింది ఆర్ కృష్ణయ్య, అయోధ్య రామరెడ్డి. పరిమళ నత్వాన్ అయితే ఆయన ఇంకా తటస్థంగానే ఉంటారు.